సార్ ఓవరాల్‌గా నేపాల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఇంతకుముందు అదేమో హిందూ రాజ్యంగా ఉండింది. రాజరిక వ్యవస్థ ఉంది. సరే తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. అసలు ఇప్పుడున్న హిందువుల పరిస్థితి ఏంటక్కడ? ఇంతకుముందు మీరన్నారు ఒక 5% ముస్లిమ్స్ ఉన్నారని. సో ఓవరాల్‌గా ఇప్పుడు అంటే కొన్ని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ప్రజలు మెజారిటీ ప్రజలు మళ్ళీ ఇది హిందూ దేశంగా ప్రకటించాలని, మళ్ళీ రాజరికం రావాలని ఇట్లా భావిస్తున్నారు కదా! అసలు ఇప్పుడు అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి? ఓవరాల్‌గా మళ్ళీ ఇదేమన్నా హిందూ రాజ్యంగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు నేపాల్‌లో రాజరికం తొలగిన తర్వాత మావోయిస్టులు అధికారంలోకొచ్చారు. హ్మ్. కానీ మావోయిస్టులు ఒక సుస్థిర పాలన ఇవ్వలేకపోయారు. ఆ సార్. విషయంలో మావోయిస్టులు కూడా హ్మ్. ఎందుకంటే అధికారంలోకొచ్చిన తర్వాత హ్మ్. మావోయిస్టులు రకరకాల గ్రూపులుగా చీలిపోయి హ్మ్. ప్రధాని అధికారి కోసం హ్మ్. కొట్టుకొని ఆఖరికి పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయి హ్మ్. అయినా బలవంతంగా తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు సార్. నేపాల్ ప్రజలు అది సోకాల్డ్ జంజీ ఉద్యమం అనండి, ఇంకోటనండి. హ్మ్. ఆ పేరు మీద నేపాల్ ప్రజలు ముఖ్యంగా యువత హ్మ్. అక్కడ తిరగబడ్డారు. సార్. సో, యువత అక్కడ తిరగబడ్డారు. ఆ తిరగబడే ముందు అక్కడ సోషల్ మీడియా బ్యాన్ పెట్టడం అంటే అక్కడ ప్రభుత్వం ఏదైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉందో, హ్మ్. ఆ ప్రభుత్వం బలవంతంగా దాన్ని హ్మ్. అణిచివేయడానికి, ప్రయత్నించి ఆపడానికి చేసిన ప్రయత్నాలు హ్మ్. మరింత ఆగ్రహానికి కారణమై తప్పదు. అక్కడ యువత తిరగబడి ఆఖరికి ప్రభుత్వాన్ని దించివేసే పరిస్థితి. ప్రభుత్వాన్ని దించేశారు. ఒక ఇంటీరియం అక్కడున్న సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం తర్వాత ఎన్నికలు ఎన్నికలు జరిగాయి. జరిగి పూర్తి స్థాయి బాలన్ షా. ప్రభుత్వం హ్మ్. ఇప్పుడు హ్మ్. అక్కడ ఏర్పడి నడుస్తోంది. ఆ! సో, ఇక్కడ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మావోయిస్టు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల విసిగిపోయిన నేపాల్ ప్రజలు, హ్మ్. మనం అంతకుముందు హిందూ రాష్ట్రంగా ఉన్నప్పుడు లేదా హిందూ మెజారిటీ రాష్ట్రంగా ఉన్నప్పుడు బాగుండేదేమో, ఇప్పుడు ఈ రకరకాల సెక్యులరిజము ఇవన్నీ తీసుకొచ్చి అంతా గందరగోళం చేస్తున్నారేమో అన్న ఒక భావన ఈరోజు అక్కడ ఓకే. యువతలో ఉంది. బాగా హ్మ్. పెరిగిపోయింది. ఎందుకంటే ఇస్లాం అనేది నేపాల్ గడ్డ మీద లేదు. సార్. అటువంటిది ఈరోజు ఈ స్థాయికి అది వస్తూ ఉంటే అక్కడ హ్మ్. యువతలో సహజంగా అసంతృప్తి ఆ! వస్తుంది. అక్కడ ప్రజల్లో వస్తుంది. సో, అందుకని ఈ మధ్య కాలంలో ఈ మావోయిస్టులు ఏవైతే ఇంపోజ్ చేశారో వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, హ్మ్. ఈ హిందూ రాష్ట్రంగా మనం ఉండాలి అన్న కోరిక కూడా ఈ మావోయిస్టులకు సార్. వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతోంది. దాని మీద ఈరోజు ఆ దేశంలో చర్చ హ్మ్. జరుగుతోంది. హిందూ మెజారిటీ రాష్ట్రం హిందూ రాష్ట్రంగా ప్రకటింపబడడంలో తప్పేమీ లేదు. సార్. కానీ ఈ లిబరల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ వాదించేవాళ్ళు, హ్మ్. దేశం పూర్తిగా మతానికి దూరంగా ఉండాలని కోరుకునేవాళ్ళు, హ్మ్. ఈరోజు నేపాల్‌లో గూడా ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. హ్మ్. వాదించే వాళ్ళు గూడా పెరిగారు. సో, ఇక్కడ అది ఇటువంటి చర్చ ఈరోజు మన భారతదేశంలో గూడా అవును. జరుగుతోంది. సో, ఆ చర్చ ఈరోజు ఏ స్థాయికి వెళ్తుంది? నిజంగా ఒక స్థాయికి తీసుకెళ్లడానికి ఈరోజు జరిగిన మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి హ్మ్. గూడా దోహదపడతాయా? ఇదివరకే అక్కడ చర్చ ప్రారంభమైంది, జరుగుతోంది. ఆ! మరి ఇప్పుడు జరిగిన ఈ మత ఘర్షణల కారణంగా నిజంగా హిందూ మెజారిటీ ఉన్నవాళ్ళు, ఉండు. ఇది హిందూ రాష్ట్రంగా ఉంటేనే బాగుంటుంది అన్న ఒక దృఢమైన అభిప్రాయానికొస్తే ప్రభుత్వాలు తలొగ్గక తప్పదు. తప్పదు. కానీ ఏం జరుగుతుంది? ఎంతవరకు ఆ ఉద్యమం వెళ్తుంది? ఆ అభిప్రాయానికి బలం చేకూరుతుంది అనేది హ్మ్. మనం వేచి చూడాల్సిన అంశం. గతంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి తీసుకురావాలని డిమాండ్ చేయడం జరుగుతోంది. హ్మ్. మరి ఆ మార్పు తిరిగి వెనక్కి వెళ్ళడానికి ఎంత మద్దతు దొరుకుతుంది? ప్రభుత్వాలు ఎంతవరకు అంగీకరిస్తాయి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద చర్చ ఎక్కువైనప్పుడు ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలా చూస్తాయి? హ్మ్. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన అంశం. ఇది హ్మ్. నేపాల్‌కి అవును. హ్మ్. ఒక కొత్త ఆహ్, ఆహ్, ఒరవడి అనుకోవాలి. అంశం. అంశం. ఇంతవరకు అక్కడ కేవలం హిందూయిజమే. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఇంకో మతం, ఆ మతం డామినేట్ చేసే ప్రయత్నం చేయడం. హ్మ్. సో, ఇవన్నీ కూడా అక్కడ కొత్త చర్చకు లేవనెత్తబడుతున్నాయి కాబట్టి, ఆ కొత్త చర్చ ఎలాంటి దిశకు వెళ్తుందో చూడాలి. సార్ అక్కడ ముఖ్యంగా కమ్యూనిస్ట్‌గా దేశంగా ప్రకటించుకోవడం కానీ, సెక్యులర్ దేశంగా ప్రకటించుకోవడం కానీ, దీని వెనకాల చైనా యొక్క ప్రభావం ఎక్కువుంది. అక్కడ ప్రభుత్వం పైన. ప్రభుత్వం ఓలీ శర్మ గారు వీళ్ళు రావడంలో పూర్తిగా చైనా యొక్క ప్రభావం ఇప్పుడు ఎక్కువుందని. మావోయిస్టులు అక్కడ రాచరికం మీద తిరుగుబాటు చేయడానికి, వాళ్ళు తిరుగుబాటు చేసిన దానికి చైనా మద్దతుందనేది అవును. సుస్పష్టం. సుస్పష్టం. బేసిక్‌గా కమ్యూనిస్టుల మద్దతుందనేది సుస్పష్టం. సో, ఆ భావజాలంతోనే వాళ్ళు ఫైట్ చేశారు. హ్మ్. చైనా మద్దతుతోనే వాళ్ళు ఫైట్ చేశారు. రాచరికాన్ని తొలగించారు. సెక్యులర్‌గా అధికారంలోకొచ్చారు. వచ్చారు.
అందువల్ల వాళ్ళ వెనక చైనా ఉందా లేదా అన్నది ఇక్కడ పెద్దగా అది మనం ఎంత డిస్కస్ చేసి, చైనా ఉంది అక్కడ ఖచ్చితంగా వాళ్ళ వెనక. చైనా మావోయిజం సిద్ధాంతం ఏదైతే ఉందో చైనాకి మావో సిద్ధాంతం, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. కాకపోతే నేపాల్ స్థితిగతులకు అనుగుణంగా ఆ కమ్యూనిజం అక్కడ ఇంపోజ్ చేయబడిందా, ఇంపోజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించి విఫలమయ్యారా అన్నది ఆ జెన్జీ ఉద్యమం, సోకాళ్ళు జెన్జీ ఉద్యమం మనకి చెప్తోంది. వాళ్ళు ఇంపోజ్ చేయాలని చూసిన నిబంధనలు అక్కడ ప్రజలు అంగీకరించలేదు సరికదా, వీళ్ళు రోజు కొట్టుకోవడం, దేశం వెనక్కిపోవడం కూడా వాళ్ళు అంగీకరించలేదు. సో ఒక రకంగా ఈ మావోయిస్టుల సిద్ధాంతాన్ని, వాళ్ళ చర్యల్ని అక్కడ ప్రజలు తిరస్కరించారు కాబట్టే ఈరోజు కొత్త ప్రభుత్వం ఉంది. మరి చైనా మద్దతుతో అమలు చేసిన విధానాలు అన్ని చోట్ల పనిచేస్తాయా లేదా అన్నది మనం నేపాల్ని బట్టి పరిశీలిస్తే అన్ని చోట్ల పనిచేయవు అనే అర్థమవుతుంది. సో మరి మావోయిస్టులు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారా, లేదా వాళ్ళ సిద్ధాంతాలకు ఉంటారా? మరి అలానే ఉంటే నేపాల్ ప్రజలు అంగీకరిస్తారా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలుతాయి. సరే, ఇక్కడ ఇంకొక చిన్న సందేహం. ఇప్పుడు వాళ్ళు హిందూ దేశంగా మారాలని కొంతమంది అయినా ఎక్కువ శాతం అనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ కూడా మన బీజేపీ ప్రభుత్వం ఉంది. సో మనం ఏమైనా సహకరించే అవకాశం ఉందా? ఇప్పుడు నేపాల్ ఒక సార్వభౌమ దేశం. భారతదేశం మొట్టమొదటి నుంచి చెప్తూ వస్తోంది, నేపాల్లో జరిగే పరిణామాలకి మేము బాధ్యులం కాదు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము. ఇది భారతదేశ ప్రభుత్వం యొక్క అఫీషియల్ స్టాండ్. ఇక ఇక్కడ స్థానికంగా ఉన్న హిందువులు, అక్కడ ఉన్న హిందువుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందరో నేపాలీయులు భారతదేశంలో ఎంతో కాలంగా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. వివాహ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇటువంటి రిలేషన్షిప్ ఉన్న చోట సహజంగానే అక్కడ హిందువులు లేవనెత్తుతున్న అంశాలకి ఇక్కడ మద్దతు దొరికే అవకాశం ఉంది. ఆ మద్దతు ప్రభుత్వం నుంచి దొరుకుతుందా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టంగా ఉంది. నేపాల్ సార్వభౌమ దేశం, దాని అంతర్గత వ్యవహారాలు మనం ఎట్లయితే మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు అంటున్నామో, నేపాల్లో కూడా మనం జోక్యం చేసుకోకుండా ఉంటాం. కానీ ఏదైనా పరిస్థితి స్థుతి మించినప్పుడు ఇక్కడి ప్రజలు అక్కడ ప్రజలు కలిసి ఉన్న వేళ, సో ప్రజల మధ్యలో సానుభూతి, వాళ్ళకి మద్దతు దొరికే, ఈరోజు సోషల్ మీడియా వర్చువల్ వరల్డ్లో అటువంటి మద్దతు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంత మాత్రాన భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అనేది మాత్రం సందేహాస్పదమే. ఎందుకంటే వేరే భారతదేశం ఎలా అయితే ఒక సార్వభౌమ దేశంగా నా వ్యవహారాల్లో వేలు పెట్టద్దు అంటుందో, అక్కడ కూడా భారతదేశం వేలు పెట్టదు. ఇంతవరకు భారతదేశం అదే నీతి అవలంబించింది. కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది తప్ప ప్రభుత్వం అక్కడ జరుగుతున్న పరిణామాలకి మద్దతు ఇవ్వడం అనేది నాకు తెలిసి సుమారుగా జరగని పని.